వాట్ తింగరిదానా? అంటే అది తింగర్దానా అంటే బ్రిలియంట్. ఓ ఐ సీ. నువ్వు నాకన్నా పెద్ద తింగరిదానివి. నా బతుకు చూడు, ఆఖరికి తెల్లదంతా కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది. సర్లే, ముందు డబ్బులు ఇవ్వు. క్యాష్ క్యాష్. 25,000 రూపీస్. అమ్మో, 25,000. ఒసే తెల్లకాయ్, ఈ ఆనందంలో నాకు డాన్స్ చేయాలనుందే. ఒసే తెల్లకాయ్, రేపు కూడా ఫుల్గా పేడ తెస్తాను. డబ్బులు రెడీ చేసుకో. బాయ్ బాయ్ బాయ్. డ్రైవర్. బాయ్ తెల్లకాయ్. బాయ్. 25,000. ఆహనా ఐకొటిక్కు, ఓహనా ఐకొటిక్కు, ఓహనా ఐకొటిక్కు, ఆహనా ఐకొటిక్కు, ఫారినరు ఐకొటిక్కు, గడిచిపాడు ఐకొటిక్కు, టామ్ టామ్ టామ్. అయ్యో అయ్యో అయ్యో, గాడిదపేడకి ఇంత విలువింటుందని తెలిస్తే ఎంచక్క గాడిదనై పుట్టేదాన్ని. చిచ్చి, నేనైతే మనిషినై పుట్టి గాడిదని పెళ్లి చేసుకునేదాన్ని. పాపం, ఇప్పుడు గాడిదవై పుట్టి మనిషిని చేసుకున్నావా? చాలే. అవును, అన్ని డబ్బులు నీకెక్కడి నుంచి వచ్చాయమ్మా? కష్టపడి సంపాదించానే. కావాలంటే చూసుకో, చెమట వాసన ఎలా వస్తుందో. చిచ్చి, ఛీ, అది చెమట వాసన కాదు, గాడిద పేడ వాసన. కావాలంటే నా డబ్బులు చూడు, చెమట వాసన వస్తున్నాయి. చిచి, అవునులే. కాకపోతే మనిషి చెమట కాదు, గాడిద చెమట వాసన వస్తోంది. అంటే నేను గాడిదనా? చచ్చా, నేను గాడిదతో పోలిస్తే పాపం అది ఫీల్ అవుతుంది. కానీ నువ్వు పోలిస్తే అది అస్సలు ఫీల్ అవ్వదు. ఎందుకే? ఎందుకంటే గాడిదకి నీకు పెద్ద తేడా లేదు కదా, అందుకు. చంపుతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే. అయినా నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? మరి నీ దగ్గర ఎలా వచ్చిందమ్మా? ఇది మా నాన్న ఇచ్చాడు. ఆహా, ఆ పేడకున్న ఫారిన్ వాడు మీ నాన్న. ఇద్దరికి పోలికలే లేవే. చంపుతా. వాడు మా నాన్నంటే? మరి నీకు డబ్బులు ఇచ్చింది వాడే అయినప్పుడు నీకు నాన్నే అవుతాడు కదా. అబ్బా, అంటే నేను పేడమ్మిన విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. నీ చేతికి పేడ వాసన వచ్చినప్పుడే నేను పసిగట్టేశానక్క. ఆ ఫారిన్ వాడికి పేడమ్మిందా? కొంపదీసా మధు పేడ. మధు గాడిద పేడా? అవునే, అమ్మాను. మధుని చీట్ చేసి ఆ తోక దగ్గర వెయిట్ చేసి. ఏంటి, మధుకి తోకుందా? ముందుందా వెనకాలుందా? నాకు తెలీదక్క. తోక మధు కాదే, ఆ గాడిదది. అలా ఎంతో కష్టపడి పేడని కొట్టేసి ఆ ఫారెన్ గాడికి అమ్మేసి డబ్బు సంపాదించాను. నేను సేమ్ టు సేమ్ అక్క, అలా చేసే సంపాదించాను. అవునా? నీకెంత వచ్చిందే? ఒక్క లడ్డు ఇస్తే 25,000 ఇచ్చిందక్క. లడ్డూనా? ఆ గాడిద నాకు పేడేసి నీకు లడ్డు వేసిందా? తిక్కదానా, లడ్డు అంటే తినేది కాదే, ఆ గాడిద తిన్న తర్వాత వేసేది. లడ్డు అంటే పేడ? అవును, నేను ముద్దుగా పేడకి లడ్డు అని పేరు పెట్టాను. అబ్బా, పేడ నొక్కేసిందే కాకుండా దానికి పేరు కూడా ఒకటి పెట్టావా? నీకెంత డబ్బులు వచ్చాయక్క? నాకు కూడా ఒక 25,000 చెల్లి.
25,000 అమ్మో! ఒక్క లడ్డుకి 25,000. చిన్న పేడ ముద్దకి అంత డబ్బు ఎందుకిచ్చాడబ్బా? అక్క రేపటి నుంచి ఆ పేడను సగమే అమ్ముదాం. ఎందుకు? హ, ఆ పేడ ఆయుర్వేద మందుల్లో కలుపుతారంట కదా. అవును. అయితే ఈ పేడ నొక్కినట్టే వాళ్ళ దగ్గర ఆయుర్వేద మందులు నొక్కేశామనుకో, అప్పుడు రెండింటిని కలిపి అమ్మచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివే నీది! ఈ తెలివి చూస్తే అత్తయ్య గారిని మించిపోయేటట్టున్నావే. ఆవిడ బొంద. ఆవిడది ఓ తెలివేనా? ఏదో అత్త కదా అని చెత్తవాగుడు వాగినా చప్పట్లు కొడుతున్నాం కానీ, లేదంటే మన తెలివి ముందు ఆవిడ తెలివి ఎంత చెప్పక్క. నిజమేనే. లేదంటే ఆమె కంటే ముందు ఆ పేడ కొట్టేసి 25,000 సంపాదిస్తావా? నిజమే అక్క. పేడ విషయంలో మాత్రం అత్తకు మించిన కోడల్లో అనిపించాం. అక్క, ఈ డబ్బులతో పండగ చేసుకుందాం పదక్క. అమ్మో అమ్మో అమ్మో! ఆ గాడిద పేడ వెనకున్న సీక్రెట్ ఇదా? ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. నాన్న చేతు ఇక్కడ కాదు. ఏంటే ఆ మధు గాడిదకుంటే నేను పార్టీ ఇవ్వాలా? రేయ్, ఆ అడ్డగాడిదనుకున్న నిలువు గాడిదని అడగరా? నన్ను అడుగుతావేంటి? పెట్టే ఫోను. నాన్న చేతు! చేతు! నాన్న చేతు! ఏంటమ్మా, ఏంటి ఆడావిడి? ఏం లేదు నాన్న, మన ఇంటికి అదృష్టం ఆ గాడిద రూపంలో వచ్చిందిరా. అదృష్టం గాడిద రూపంలో రావడం ఏంటమ్మా? అయ్యో! అయినా మధు గాడిద కొందిగా దేనికమ్మా? చాకిరేవులో బట్టలు ఉతికే వాళ్ళకి అద్దెకి ఇవ్వడానికా? అయ్యో, అది కాదురా, గాడిద పేడని అమ్మడానికి. గాడిద గుడ్డేం కాదు అమ్మా. గాడిద పేడను అమ్మడం ఏంటమ్మా? గాడిద పాలమ్మడం చూశాను, గాడిద బొచ్చ అమ్మడం చూశాను. గాడిద పేడని ఎవడమ్మా కొంటాడు? అయినా గాడిద పేడ పిడకలు కొట్టడానికి కూడా పనికిరాదమ్మా. అయ్యో, అది కాదు నాన్న, మధుమతి తెచ్చిన గాడిద హైకోర్టుకి గాడిదంట. ఆ గాడిద పేడకి చైనాలో విపరీతమైన డిమాండ్ అంట. చైనా వాళ్ళు ఈ పేడని వాళ్ళ మెడిసిన్ లో వాడతారంట. అమ్మా, చైనా వాళ్ళు గాడిద